దేవుడు మీకు విలువైన వాళ్ళని ఇచ్చాడు. మీకు వాళ్ళ కోసం చెప్పట్లేదు, ఈ దంపతుల కోసం, మీకోసం చెప్తున్నాను. ఒక అద్భుతమైన ప్రణాళికలు అంటే దైవజనులను మీకు ఇచ్చాడు దేవుడు. మీరు భాగ్యవంతులు. ఆ డైరెక్షన్లో మీరు నడవండి. మీ ఆశీర్వాదాలు ఎవడో ఆపలేడు. దేవుని స్తోత్రం. మళ్ళా సూర్యదేవి గారు వస్తారు. దేవుని చిత్తమైతే ఆయన నేను కలిసి వస్తాం. ఖచ్చితంగా దేవుని సన్ని మనం అందరం కలిసి అనుభవిద్దాం. మరి పాంప్లెట్లో 10 గంటలకు క్లోజ్ అని ఉంది. నేను 10 గంటలకు మొదలెట్టాను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. అంటే ఒకలే అంటున్నారు, చెప్పాలా? ఒకసారి ఒక బస్సు ఫుల్గా ఉంది. డ్రైవర్ ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడంటే వాయువేగం ఎమ్మా స్పీడు, ఎదురుగా ఏది వస్తున్నా కుదరట్లా. ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా గుండె ఆగిపోలా ఉంది. ఎందుకంటే గుద్దెత్తాడు చచ్చిపోయాం నన్ను కుదరట్లా. అంత స్పీడ్లో తప్పించేస్తున్నాడు. ఒక ముసలైన ఎదరిగా నడుచుకుని వచ్చి, అరే డ్రైవరు, నా లైఫ్లో చాలామంది చూశాను, నాకు షుగరు బీపీ ఉంది, అసలు నీ డ్రైవింగ్ చచ్చిపోతాం అనుకున్నాను, కానీ ఎంత వేగంగా వచ్చినా దేన్ని కొట్టుకుని నడిపేస్తున్నావు నువ్వు, వండర్ఫుల్ అన్నాడు ముసలోడు. అప్పుడు డ్రైవర్ అన్నాడు, ఉండే బ్రేకులు పట్టలేదు అన్నాడు. మీకు అర్థమైందా? ఏమన్నాడు? ఈ స్పీడ్ ఎందుకు వెళ్తుంది? బ్రేకులు లేవు. పాపం ముసలోడు ఏమనుకున్నాడు, నా లైఫ్లో ఏమన్నా చూడలేదు, నాకు బీపీ షుగరు ఉంది, డ్రైవింగ్ ముద్దు వచ్చేసింది అన్నాడు. ఈ బ్రేకులు పట్టలేదు అనగానే ఈ ముసలుడుకుండేమో చెప్పండి. తక్కువ ఆ డ్రైవర్ ఏ ప్రమాదం లేకుండా సేఫ్ సైడ్లో అప్పొచ్చింది, ఆపేయడు అంతే. దేవుని స్తోత్రం. అందరూ క్షేమంగా దిగిపోయారు. ప్రయాణం కూడా తక్కువ టైంలో అయిపోయింది. గమ్యాన్ని చేరారు, ప్రయాణం కూడా తక్కువ టైంలో అయిపోయింది. ఇప్పుడు నా వాక్యం కూడా అంతే. దేవుని స్తోత్రం. కొంచెం స్పీడ్గా వెళ్తుంది, గమనించండి. మిమ్మల్ని గమ్యానికి చేర్చేస్తాను. హల్లెలూయా. చాలా సంతోషం. మరోసారి ఏ స్థలంలో మీరు ప్రార్థించారో నా కోసం, అదే స్థలంలోనికి మీ ప్రార్థన దేవుడు నన్ను సజీవంగా మీ మధ్యకి తీసుకొచ్చాడు. కాబట్టి మంచి దైవజనులు ఉన్నారు. మీరు వారి ఏదైనా వాళ్ళు ప్రార్థనాపూర్వకంగానే చెప్తారు. మీరు బలపడాలని చెప్తారు, మీ ఆశీర్వాదాలను చెప్తారు. మీరు ఉపయోగించుకోండి, మీరు చక్కగా పాటించండి. సామాన్యమైన ఆశీర్వాదాలు మీరు పొందరు. దేవుడు ఆ కృప మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా అనట్లేదు. ముందు పురుషులు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మీ తడాగా చూపించండి హల్లెలూయా. మీరే చెప్పారు కదా, సాయితేజ గారు ఏం చెప్పారు, సూర్యదేవి గారు, ఆడవాళ్ళు ఏం తెలుసుకుంటే అదే అంతే కదా. ఫోన్లో ఒక అవకాశం ఇద్దాం. పురుషులు చెప్పండి హల్లెలూయా. పని ఇలా లేదు. హల్లెలూయా. ఇంకొద్దు, ఇంకా మాట ఏం కూడా ఇస్తాం వాళ్ళని. మంచిది. గమనించండి, ఈ హల్లెలూయా అనే పదం ఇంత సులువుగా మనం చెప్పేస్తున్నాం, కానీ ఈ హల్లెలూయా పదాన్ని ఇంత ఈజీగా ఆనందంగా చెప్పేస్తున్నాం, కానీ ఈ హల్లెలూయా పదం చెప్పినందుకు 19 మంది రోమా చక్రవర్తులు 250 సంవత్సరాలు 66 కేథడ్రల్లో 22 లక్షల మంది క్రైస్తవులను చంపేశారు. ఏ మాట చెప్పినందుకు? 19 మంది రాజులు, రోమా రాజులు 250 సంవత్సరాలు పరిపాలన చేశారు. దాదాపు 66 కేథడ్రల్స్ భూముల అండర్ గ్రౌండ్స్లో 22 లక్షల మంది క్రైస్తవులను చంపేశారు. ఏం చెప్పినందుకు? మనం అంత ఈజీగా చెప్తున్నాం లేదా? చాలా ఈజీగా చెప్పాం కదా మనం. ప్రాణాలు పోయిన వాళ్ళ ఆపల హల్లెలూయా. 3వ కాన్స్టెంట్ చక్రవర్తి వచ్చాడు, ఒక అపజయాన్ని దేవుడి దగ్గర విజయంగా మారిస్తే అప్పుడు ఈ హల్లెలూయా పదాన్ని దాన్ని రికగ్నైజ్ చేసి రాజరికం చేసి అప్పటి నుంచి హల్లెలూయా చెప్పొచ్చు అన్నాడు. అప్పటి నుంచి హల్లెలూయా వచ్చింది. దేవుని స్తోత్రం. ఈ హల్లెలూయా అనే పదం చెప్పడానికి ఎంతమంది హతసాక్షులు అయిపోయారు? 22 లక్షల మంది పైన. ఎంతమంది రాజులు చంపారు? 19 మంది రాజులు. ఎన్ని సంవత్సరాలు చంపారు? 250 సంవత్సరాలు. అన్ని త్యాగాలు చేసి అన్ని ప్రాణాలు పెడితే కానీ ఈ హల్లెలూయా అనే పదం బయటికి. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తాం మనం. ఎందుకంటే ఈ హల్లెలూయా అనక ఎంత త్యాగం ఉంది, అంత త్యాగం ఉంది. కనుక నువ్వు హల్లెలూయా చెప్తున్నప్పుడు ఆ త్యాగం గుర్తు చేసుకుంటే మనసులోంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం అడుగుపెట్టేశాడు. ప్రపంచమంతా టెన్షన్గా చూస్తుంది. మానవుడు మొదటిసారిగా
ఆ చంద్రమండలం అడుగు పెట్టడం సన్నివేశాన్ని అటు నాసా వాళ్ళు సాంకేతికపరమైన పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా చూస్తున్నారు. లైవ్ ఇచ్చారు ప్రోగ్రాం. మొట్టమొదటిసారిగా ఒక మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం. ప్రియమైన వాళ్ళారా, నిజంగా అడుగుపెట్టి ఏంటి చూస్తుంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తన ఇళ్ళ వాహనం అడుగు పెడుతూ పెట్టక ముందే అన్న మాట ఏంటో తెలుసా? హల్లెలూయా 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 అని 3 సార్లు చంద్రమండలం నుంచి దేవునికి స్తోత్రం. యావత్ భూ ప్రపంచమంతా కూడా ఈ పదాన్ని ఆనాడు టీవీల్లో, ఆనాడు దినపత్రికలు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ముద్రించిన పదం ఏంటంటే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ పదానికి అంత శక్తి ఉంది. హల్లెలూయా అంటే అంత గొప్ప శక్తి ఉంది. ప్రియమైన వారలారా, అప్పుడు మనకి 1960 టైంలో ఈనాడు, సాక్షి పేపర్లు ఏం లేవు. అప్పుడున్న పేపర్ ఏంటంటే ఆంధ్ర దినపత్రిక అనేది కృష్ణగారు లాంటి వెళ్తుంది. ఆంధ్ర దినపత్రిక ఒకటి ఉండేది. ఆ పత్రికలో హెడ్లైన్స్లో ప్రథమ భాగంగా హల్లెలూయా 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 పదాన్ని ముద్రించారు. ఇప్పుడు చెప్పండి, మనం పలికి హల్లెలూయా మాటకి ఎంత పవర్ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడండి. ఈ హల్లెలూయా అనే పదం పలుకుతున్నప్పుడు మనసు నిండా ఆ భావాలు తెలిసినప్పుడు, ఆ త్యాగం, దేవుని ఘనత మన హృదయం నుంచి నోట్లోంచి వస్తున్నప్పుడు, నిజంగా దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ శక్తి మనల్ని కమ్ముకుంటుంది, ఆవరిస్తుంది, ప్రభావవంతులు మనల్ని చేస్తారు. హల్లెలూయా. మన ఈ మధ్య గాబ్రియల్ గారు అని చెప్పి అమలాపురంలో ఆయన ఒక చర్చి మంచి సాక్ష్యం, తమ దేవుని చిత్తమైతే అవినేష్ ఆయన కూడా వీళ్ళు మంచి సాక్ష్యం చెప్తాను నేను. మంచి దైవజండు 96లో కొబ్బరి చెట్టు నిమ్మబడిపోతే విడిపోయింది, ఎన్నిపోసి ఇరిగిపోతే ఇక జీవోత్సవం 7 గంటల ఆపరేషన్ చేసిన నిమిషాలు హైదరాబాద్లో అయిపోయాడు. ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఇంక జీవితాంతం మంచమైనప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తే ప్రియమైన వాళ్ళ ఎముకలు పట్టుమని అతుక్కున్నాయండి. కొన్ని దేశాలు తిరిగాడు, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళు సపోర్ట్ నుండి సార్ ఎక్కేస్తాడు. ఆయన మీటింగ్ వెళ్ళాను నేను. నా అనుభవాలు దేవుడు ఇచ్చిన సందేశాన్ని చెప్తుండే ఇలా కూర్చున్న వాళ్ళ సభలో అలా లేచిపోయి దేవుని శక్తి వస్తుంది చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి ఆ ప్రభావం ఎంతమందికి తాకిందో ప్రభు నమ్ములారా. మీరు వాక్యం వినేటప్పుడు మనసు పెట్టి వినండి, దేవుని శక్తి నిశ్చయం మిమ్మల్ని కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రకటన మీరు బాగా వినాలి. మీరు ఏ పనులు పెట్టుకోవద్దు. నేను ఎక్కువసేపు చెప్పాను కదా, నేను స్పీడ్గా నడుపుతాను కానీ క్షేమంగానే వదిలేస్తాను, ఏం పర్లేదు. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం 7వ అధ్యాయం 4వ వచనం. నీ నేత్రములు జనపూర్ణమైన హెప్సోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. పరమగీతము 7వ అధ్యాయము 4వ వచనం 2వ నుంచి. నీ నేత్రములు జనపూర్ణమైన హెప్సోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. గమనించాలి, ఈ పరమగీతం అనగా వరుడుగా వస్తున్న యేసయ్యకును సిద్ధపడిన సంఘానికి మధ్యలో ఉన్న గీతమే పరమగీతం. ఆయన వరుడుగా వస్తున్నాడు, వస్తూ సంఘాన్ని తన వాగ్దానాలతో వాక్కులతో బలపరుస్తున్నాడు. సంఘం పని. సంఘాన్ని ఆయన ఏమంటాడంటే, బండ సందులకు పౌరమా, పీఠబీటలను ఆశ్రయించు పౌరమా, సహోదరి, నాసకి అనే సంఘాన్ని ఆయన వాగ్దానాలతో బలపరుస్తాడు. ఆ వరుడుగా వస్తున్న సంఘం ఏం చేస్తుందంటే, సిద్ధపడిన సంఘం నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందర సంఘం చెప్తూ ఉంటుంది. ఈ సందర్భంలో ప్రభువారు అంటారు సంఘాన్ని, సంగమా నీ నేత్రములు జనపూర్ణమైన ఎప్సోను పట్టణమున్న 2 తటాకములతో సమానం అన్నాడు. సంఘాన్ని ఏమంటాడంటే, సంఘం నీ నేత్రాలు ఎలా ఉన్నాయంటే, జనపూర్ణమైన ఎప్సోను పట్టణం ఉంది, ఆ పట్టణం మీద 2 తటాకాలు ఉన్నాయి, ఆ తటాకాలతో
నీ నేత్రాలు సమానం అంటాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళు గమనించాలి, ఎప్సోన్ అనే పట్టణం ఒక పెద్ద కొండ ప్రాంతం. అది ఎంత కొండ, చాలా ఎత్తైన కొండ, చాలా ఎత్తైన కొండ. ఆ కొండ ప్రాంతాన్ని జనపూర్ణమైన అంటే విస్తారమైన ప్రజలు ఆ కొండ మీద బతుకుతున్నారు. విస్తారమైన ప్రజలు, జనపూర్ణమైన అంటే విస్తారమైన ప్రజలు అలా బతుకుతూ ఉంటే సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటేనే జనాలు అక్కడ ఉంటారు. నేను వైజాగ్ మెడికవర్ ఆసుపత్రిలో మార్పిడైంది కదా, ఒక 6 నెలలు అక్కడ అంతమాల హాస్పిటల్కి వెళ్తూ ఉండాలి. ఆ హాస్పిటల్ ఎదురుగా కొండ, పెద్ద మేము ఉన్న రెంట్ తీసుకుని ఇల్లు చుట్టూ కొండే. ఆ కొండ చాలా ఎత్తుకుంటుంది. ఇళ్ళు ఉంటాయి కొండ మీద, అలా 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 ఉంటాయి. కొండ నిండా ఇళ్ళే. వీళ్ళకి వాటర్ ఎలా వెళ్తుంది, పార్కింగ్ ఎలా చేసుకుంటారు, ఈయన ఫంక్షన్ ఆ డౌట్లు వచ్చేసాను. కానీ ఎందుకు అక్కడ అవకాశాలు లేకపోయినా వాళ్ళు జీవిస్తున్నారంటే వాళ్ళ బతకడానికి సకల సౌకర్యాలు వాళ్ళకి ఏమవుతున్నాయి, దొరుకుతున్నాయి. వాళ్ళు సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకనే ప్రజలు అక్కడ ఉన్నారు ఆ కొండ మీద. అలాగే ఈ ఎప్సోను కొండ మీద విస్తారమైన ప్రజలు ఉన్నారు. వాళ్ళు రైతులు. వాళ్ళు పండించే పంటలు మార్కెట్కి తీసుకొచ్చేవారు. మిగిలిన రైతులు కూడా మార్కెట్కి తీసుకొచ్చేవారు. కానీ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎప్సోన్ రైతులు పండించిన పంటలనే అధిక రేటు ఇచ్చి కొనేవారు. ఈ కొండ మీద రైతులు పండించే పంటకి ఎక్కువ రేటు, డిమాండ్. కనమ రైతులకి మామూలుగా ఉండేవి. కాబట్టి కనమ రైతులు అడిగారు, ఎప్సోను రైతులు అడిగారు, మేము పండిస్తున్నాం, మీరు పండిస్తున్నారు, మీరు పండించే పంట చాలా పెద్దగా ఉంటాయి, ఫలాలు రుచిగా ఉంటాయి, ఆహారకరంగా ఉంటాయి, చూడడానికి బాగుంటాయి, అన్నీ బాగుంటున్నాయి, మేము మామూలుగా పండిస్తున్నాం, మీ సీక్రెట్ చెప్పండి అన్నారు. ఈ కొండ ప్రాంతాన్ని, ఎప్సోను కొండ ప్రాంత వాసులను మీ సీక్రెట్ చెప్పండి. అప్పుడు ఆ ఎప్సోన్ రైతులు అన్నారు, ఎస్ కరెక్టే, మేము పండించే పంటలకి మీరు పండించే పంటలకి తేడా ఉంది, కరెక్టే. మా సీక్రెట్ ఏంటంటే మా కొండ మీద 2 తటాకాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమున్నాయి? 2 తటాకాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 తటాకాలు? తటాకం అంటే చెరువులు. మన తెలుగు భాష, పూర్వ భాష చాలా బాగుంటుంది, తెలియదు మనకి, ఎవరికి తెలియదు. మనం ఏం మాట్లాడతామంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, అందరూ ఏమంటారు దీన్ని? చదువుకోలేని ముసల్మాన్ కూడా ఏమంటుంది దీన్ని? తెలుగులో ఏమంటారు దీన్ని? కలమంటారు. మీరు అన్నారు కలమన్నారు, దీన్ని అన్నారా? ఎవరు అనరు. అంటే అసలు తెలుగు భాషకి చాలా అందమైన పదాలు ఉంటాయి. పూర్వం వీటిని తటాకాలు అనేవారు. అంటే ఎప్సోన్ రైతులు ఏం చెప్పారంటే మా కొండ మీద 2 చెరువులు ఉన్నాయి. ఆ 2 చెరువుల్లో ఎప్పుడు నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ చెట్ల కొనల్లోంచి కారిన సస్యశ్యామలమైన నీటి ఊట ఈ 2 చెరువుల్లో ఎప్పుడు సమృద్ధిగా ఉంటుంది. ఈ 2 చెరువుల్లో ఉన్న నీళ్లు మేమేసే పంటలన్నిటికీ కూడా ఈ నీరు సరిపోతుంది. ఎప్పుడు ఎండిపోవడం మాకు ఉండదు. సస్యశ్యామలమైన ఆ 2 చెరువుల్లో నీళ్లు మా పంటలన్నింటికి సరిపోతాయి. ఆ నీళ్లు ఎంతో ఖనిజ సంపదతో కూడిన అద్భుతమైన నీరు కాబట్టి మా పంటలు అద్భుతంగా పండుతాయి, ఎంతో రుచికరంగా ఉంటాయి, ఎంతో పెద్దగా ఉంటాయి. మేము ఆ పంటలు అమ్మి అధికమైన డబ్బు తీసుకొచ్చి లాభాలు పొంది మేము బాగుంటున్నాం, మా కుటుంబాలు బాగుంటున్నాయి, మా పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటాం. మేము ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే మా కొండ మీద ఉన్న ఆ 2 చెరువుల్లో నీళ్లు అన్నారు. ఆశీర్వాదం సీక్రెట్ ఏంటి చెప్పండి, చెప్పాలి. ఈ రైతుల ఆశీర్వాదం సీక్రెట్ ఏంటి? ఎక్కలా మీకు ఈ 2 చెరువుల్లో ఊరే నీరు వీళ్ళ పంటలకి సరిపోతుంది. ఈ పండిన పంటలు మార్కెట్లు అమ్మితే అధికమైన రేట్లు వచ్చేస్తున్నాయి. ఆ రేట్లతో వీళ్ళ కుటుంబాలు బాగుపడిపోతున్నాయి. ఈ రైతులు చెప్పిన విషయం ఏంటంటే మేము అభివృద్ధి చెందడానికి, ఆశ్రయించబడడానికి, మా పంటలు బాగా పండడానికి ఆ 2 చెరువుల్లో ఊరే నీళ్లు. ఇప్పుడు అర్థమైంది మీకు ఎప్సోన్ రైతుల సీక్రెట్ ఏంటి? ఆ 2 చెరువుల్లో ఊరే నీళ్ళు. ప్రియమైన వారా, సంఘంతో ప్రభు అంటున్నాడు, నీ నేత్రములు జనపూర్ణమైన ఎప్సోను పట్టణం ఉన్న 2 తటాకములు సమానం. ఆ 2 చెరువుల్లో ఊరే నీరు ఈ రైతులకు ఆశీర్వాదంగా మారితే, ఈ రైతుల కుటుంబాలు దీవించబడితే
నీ రెండు కళ్ళల్లో కారే కన్నీరు నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ ఆశీర్వాదాలతో నింపబడుతుంది. నీ కళ్ళల్లో కారే కన్నీరు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఆశీర్వాదం? నీ కళ్ళల్లో కారే కన్నీటిలో ఉంది ఆశీర్వాదం. ఎక్కడుంది? నీ భర్త తాగు నుంచి విడుదల పొందాలి, నీ కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలి, నువ్వు ఆశీర్వించబడాలి అంటే ఆ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి కాదు, ఆ కన్నీళ్లు ప్రభు పాదాల దగ్గర కాచితే నీ కన్నీళ్ళే నీకు ఆశీర్వాదం అయిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ కన్నీళ్ళే నీ సమస్యల నుంచి బయటికి ఎంటేస్తాయి. నీ కన్నీళ్ళే దీర్ఘకాలిక వ్యాధులని బయటికి ఎంటేస్తాయి. నీ కన్నీళ్ళే నీ శత్రువులను మిత్రులుగా మార్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది మనకు ఆశీర్వాదం? చెప్పాలి. ఎక్కడుంది మనకి? ఎక్కడుంది చెప్పండి? మన కళ్ళల్లో ఉంది. అంటే నువ్వు కార్చే కన్నీరే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. నువ్వు కార్చే కన్నీరే నీకు ఆశీర్వాదం. నీ పిల్లలు మారడం లేదు, నీ భర్త మారడం లేదు, అప్పులు ఎక్కువైపోతూ ఉన్నాయి, రోగాలతో బాధపడుతున్నావు, నువ్వు మేలు చేసినా మందులు నిందిస్తున్నారు, నువ్వు సహాయం చేసినా నిన్ను పక్కనెడుతున్నారు, నువ్వెంతగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి పెంచి పోషించినా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపట్ల. హృదయం పగిలిపోతుంది, బాధ తట్టుకోలేకపోతున్నావు, ఏడుస్తున్నావు, ఆహారం మానేస్తున్నావు, నిద్ర మానేస్తున్నావు, అనారోగ్య పాలైపోయి చావుకి దగ్గరైపోతున్నావు. అలా వృధా చేయొద్దు నీ కన్నీళ్ళు. నీకు బాధ కలిగితే తట్టుకొని వేసినప్పుడు ఆ కన్నీళ్ళు ప్రభు దగ్గరికి కార్చు. దేవునికి స్తోత్రం. నీ కన్నీళ్ళు చూస్తే ప్రభు కరిగిపోతాడు. ఆయనకున్న గొప్ప బలహీనత ఏంటో తెలుసా? కన్నీళ్లకు కరిగిపోయే దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేనికి కరిగిపోతాడు యేసయ్య? కన్నీళ్లకు కరిగిపోయే దేవుడు. ఆయన బలహీనత అది. తట్టుకోలేడు. దేవాన్ని వేడుస్తుంటే తట్టుకోలేడైనా. గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియమైన వారలారా, మంచి భర్త, మాటిన భర్త, కోటీశ్వరుడు, మంచి పేరు ఉంది, పిల్లలు లేరు. చాలా భక్తిపర్రాలు, అందరికీ సహాయ సహకారాలు చేస్తూ ఉంటుంది, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉంటుంది, పిల్లలు లేరు. తన సవత ఓదార్చి ధైర్యపరచవలసిన సవత పినిన్న ఉంది అన్నతో గొడ్రాలని కించపరుస్తుంది, మందిరానికి వెళ్తుంటే ఆటంకపరుస్తుంది, కోపం ముట్టిస్తుంది. సమస్య ఎక్కడ ఉండదో మన ఇళ్లలోనే, మన కుటుంబంలోనే, మన రక్త సంబంధికులనే సమస్య ఉంటుంది. అపవాది అక్కడ పెడతాడు. ఆదరించవలసిన ఆమె, అన్న బిడ్డ లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ నీ బిడ్డ కాదా, బాధపడకలు అనవలసిన ఆమె గొడ్రాలని అమ్మని పరుస్తుంది, మందిరాలకు నాకట పరుస్తుంది. తట్టుకోలేకపోయిందన్న, భరించలేకపోయిందన్న, ఓర్చుకోలేకపోయింది. దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. వాళ్ళకు అలవాటు ఉంది. ఏటాటా వాళ్ళు సిలువు మందిరానికి వెళ్ళి మొక్కుబళ్ళు చెల్లిస్తూ ప్రార్థన చేస్తుండేవారు. కానీ ఈ సంవత్సరం వెళ్ళింది. ఇన్ని సంవత్సరాలు వేరు. ఇన్ని సంవత్సరాలు మామూలుగా వచ్చేస్తుంది. కానీ ఈ సంవత్సరం పగిలిన హృదయంతో, గుండె చెదిరిపోయిన మనస్సుతో అలాగే దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎక్కెక్కిబడి ఏడుస్తుంది. ఇన్ని సంవత్సరాల భక్తి వేరు. ఈసారి చేసే భక్తి ఏడు తెలుసా? తన బాధ అంతా బహు దుఃఖాక్రాంతురాల యెహోవా సన్నిధిని ఏడ్చుచుండెను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో బహు దుఃఖాక్రాంతురాలు ఏడ్చుచుండెను. ఎక్కడ ఏడుస్తున్నాడే? దేవుని సన్నిధిలో. ఎలాగా పైకి వినబడేలా కాదు, మనుషులు కనబడేలా కాదు, మూలుగుతూ ఏడుస్తుంటే ఏలి కనవని వచ్చింది పాస్టర్ గారికి. తాగి మత్తురాలై ఉందా అనుకున్నాడు. ఆమె ప్రార్థన ఎవరికి కనబడుతుంది? దేవుడికి మాత్రమే. ఆ కన్నీళ్ళు ఎవరు చూస్తున్నారు? ఆమె కన్నీళ్ళు ప్రభు చూశాడు. ఏలి అనేసాడనమాట, నేను ఇంత ప్రార్థన చేస్తుంటే ఇంత ఏడుస్తున్నాను, ఇంత మాట అంటావా అని దైవజనుడు అలా. అయ్యా, నేను దేవుని దగ్గర మాట్లాడుతున్నాను, నీ దోసరాలను అయ్యా, నా పరిస్థితి అని చెప్పి ఆమె కన్నీళ్ళు ప్రభు చూశాడు. ఆ రెండు కళ్ళల్లో కారిన కన్నీరు ప్రభు చూశాడు. ఊహించిన అద్భుతం. ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త అయిన సమూయేలుని బహుమానంగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమె కన్నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి? ఆ రెండు కళ్ళలో కారు కానీ ఎవరు చూశారు?
ఎబ్షోను పట్టణం మీద 2 చెరువులు నీళ్లు వాళ్ళకి ఆశీర్వాదం అయితే, నీ కళ్ళల్లో కన్నీరు నీకు ఆశీర్వాదం. నీ ప్రశ్నలకు జవాబు, నీ అవమానానికి రెట్టింపు ఘనత. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఖర్చేస్తాం కన్నీళ్ళు మనం? ఆ పెద్ద మనిషి, ఈ పెద్ద మనిషి. ఎందుకంటే చూసే దేవుడు, వినే దేవుడు మన యేసయ్య ఉండగా మన కన్నీళ్ళు ఎక్కడ ఖర్చాలి? యేసయ్య దగ్గర ఖర్చాలి. అన్న అదే చేసింది. ఎలాంటి బిడ్డనిచ్చాడు? ఇశ్రాయేలుకి మొట్టమొదటి ప్రవక్త దావీదు అంటే మహారాజుని అభిషేకించి ఆత్మను దేవుడు ఆయనకి ఇచ్చాడు. సామాన్యుడా, ప్రార్థన చేయవారిలో సమూయేలుండెను అనే పేరు ఉంది దానికి. ప్రభునంతులారా, కన్నీళ్ల ప్రార్థనతో పుట్టిన బిడ్డ ఎంత ఆశీర్వాదకరంగా మారిపోయాడండి. దేవునికి స్తోత్రం. కన్నీళ్ళతో పుట్టిన బిడ్డ ఎంత దీవెనకరంగా మారిపోయాడు. ప్రభునంతులారా, ప్రియ తల్లులారా, సహోదరులారా, మీ సమస్యలు ప్రభు దగ్గర కన్నీళ్ళు పడండి. దేని కొరకు ప్రార్థన చేస్తారో అది మీకు ఆశీర్వాదకరంగాను తరతరాల దీవెనగా మార్చేసే దేవుడు మీ దేవుడు. మీ కన్నీళ్ళు ఎక్కడ ఖర్చాలి? ఎక్కడ ఖర్చాలి? ఎస్. కాబట్టి ఎప్సోన్ రైతులకు ఆశీర్వాదం ఎక్కడుంది? రైట్, ఆ 2 చెరువుల్లో అన్నీళ్ళ వల్ల. మన ఆశీర్వాదం ఎక్కడుంది? అన్నయ్య ఆశీర్వాదం ఎలా బతుకుంది? ఆమె కన్నీళ్ళు ఖర్చిన వాళ్ళం. కాబట్టి వృద్ధాగా చికెన్ ఆ అవమానం పోయింది. కొట్రాలా అని అవమానం పోయింది. మా చర్చిలో అన్నపూర్ణ అని వాళ్ళ కాపులు, అన్నపూర్ణ అని చాలా భక్తిగా ఉంటుంది. 15 సంవత్సరాల పిల్లలు లేరు. ఏడుపు దుఃఖం. పట్టుదల వల్ల ప్రార్థన చేసాం. ఎలాంటి బిడ్డ పుట్టిందంటే అండి, చలాకి. దేవుని స్తోత్రం. ఎంత చలాకి అంటే అందరూ ఆనందపడిపోతాం. ఆ బిడ్డను చూసినప్పుడు ఆమె పడ్డ వేదన ఇంత కూడా గుర్తురాదండి. ఎంత చలాకి. ఈ మధ్య కాశ్మీర్ వెళ్ళి ఆ మంచులో ఆడేస్తూ ఉంది. ఆ ఫొటోస్ పెట్టారు నాకు. ఎంత ఆనందపడ్డాను ప్రభునంతులారా. నిజంగా ఆమె కార్చిన కన్నీళ్ళని దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చేశారు. ఏడుతూ చెప్పిన సాక్ష్యం, నన్ను పెళ్ళికి పిలిచేవారు కాదు పాస్టర్ గారండి, నన్ను శుభకార్యాలు పిలిచేవారు కాదండి, నేను ఎదురొస్తే ఊరుకునేవారు కాదండి. తట్టుకోలేకపోయాడు. ఒకసారి ఎందుకు జీవితం చచ్చిపోదాం అనిపించింది. కానీ నా బాధ చూశాడు దేవుడు, నా కన్నీళ్ళు చూశాడు. వాళ్ళందరి బిడ్డల కన్నా నా బిడ్డ చురుకైన బిడ్డ, చక్కని బిడ్డని దేవుడు నాకు ఇచ్చి అన్నపూర్ణ దేవుడే గొప్ప దేవుడని వాళ్ళ నోట పలికించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఉన్న కృప. అందుకని మనం కన్నీళ్ళు వృధా చెయ్యొద్దు. బాధ వస్తే దేవుని దగ్గర కార్చండి. ప్రియమైన వాళ్ళారా, రాజు, మహారాజు, రాజుగారికి పర్సనల్ డాక్టర్స్ ఉంటారు. అర్థమైందండి? స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళందరూ వైద్యం చేశారు. ఇంకా బతకం అయిపోయింది అన్నారు. చేయవలసిన వైద్యం చేశారు, ఇక మెడిసిన్ లేదన్నారు. మంచం పట్టేశాడు ఆ రాజు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త వెళ్ళాడు. హిజ్కియా, నీకు టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం. ఏం మాట అండి. ఇప్పుడు మంచం మీద పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మంచం బలహీనంగా ఉన్నాడు, లేవలేకపోతున్నాడు. కొన్ని రోజులు మంచం పట్టేశాడు. ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళాం. మనం ఏం చేయాలి? దేవుడు లేపేస్తాడు, లాజరు లేపాడు, నిన్ను లేపేస్తాడు అంటే ఏదో కొంచెం వింటాడో ఓపుగా, ఎక్కడో దిగినా విశ్వాసం వస్తుంది. ఆడ మంచం చుట్టూ 3 సార్లు తిరిగామనుకోండి, ఆడికి ఏమవుతుంది? ఏంటి ఎలా తిరుగుతున్నాడు? అలా చూస్తాడు. చూసి మళ్ళీ ఎదురుగా నిలబడి పోతావు అంటాడు. ఏం చేస్తాడు? ఓపిక తెచ్చుకుని నీ పీక నొక్కేస్తాడు. అవునా? అలాగా. కానీ ఆనాళ్ళు యెషయా ప్రవక్త, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు కాబట్టి ప్రవక్తలు చెప్తున్నాడు, నీకు టైం అయిపోయింది, నిలిచి చక్కబెట్టుకో. అప్పుడు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు హిజ్కియా గోడ తట్టు తన ముఖము తిప్పుకుని కన్నీళ్లు విడిచుచు, దేవుని స్తోత్రం, ఏం చేశాడు? కన్నీరు విడిచుచు. తన కళ్ళ నుంచి ఏం గారింది? దేవుడు ఏం చూస్తాడు? దేవుడు ఎంత దేనికి బలహీనుడు? కన్నీళ్లకు కరిగిపోయే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయబడుతామా? అందరూ ఎడితే కాదు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే వాళ్ళ కన్నీళ్ళకి దేవుడు ఊహించని గొప్ప కార్యాలు చేస్తాడు. గోడ తట్టు మోగ ఏడుస్తున్నాడు. రాజు 2:25 ఏడుస్తూ ఉంటే ఇక వెళ్ళిపోతున్న యెషయా ఆగు, గో బ్యాక్, వెనక్కి వెళ్ళు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు. అతని కన్నీళ్ళు నేను చూశాను. అతని కన్నీళ్ళు ఏం చేశాను? నేను చూశాను. కాబట్టి అతనికి నేను ఎన్ని సంవత్సరాలు ఆయుషిస్తున్నాను? 15 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. 15 సంవత్సరాలు ఆయుష్ ఎలా పొందాడు? ఏ ప్రార్థన పొందాడు? చెప్పాలి. ఏ ప్రార్థన పొందాడు?
నేను చచ్చిపోతానని భయపడకండి, మీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. మంచి హృదయంతో నువ్వు కన్నీరు ప్రార్థన చేస్తే నీ ఆయుష్ ఆరోగ్యాన్ని డాక్టర్లు పెంచలేరు, డబ్బు పెంచలేదు, కానీ ప్రభు కృప పెంచుద్ది. 15 సంవత్సరాలు ఆయుష్ కొట్టేశాడు హిజ్కియా. దీన్ని బట్టి ఆలోచిస్తే ప్రభు నా పిల్లరా, క్రైస్తవుడు ఆశీర్వాదం ఎక్కడుంది చెప్పండి? ఎవరి కన్నీళ్ళు? మన కన్నీళ్ళు. మన కన్నీళ్ళు, మన బాధలు దేవునికి తెలుసు. మన బిడ్డల కోసం భయపడొద్దు, మనకున్న పరిస్థితులు భయపడొద్దు. అన్నిటిని విడిపించే దేవుడు మనకి ఉన్నాడు. మన కన్నీళ్ళు చూసేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. మన కన్నీళ్ళు చూసేవాడు యేసయ్య. ఆయనే కానీ చూడకపోతే, ఆయనే కానీ కనిపించకపోతే ఈరోజు ఈ భూమి మీద ఉండేవాడిని కాదు నేను. ప్రియమైన వాళ్ళారా, ఆయనే కానీ నా సంఘ కన్నీరు చూడకపోతే ఈ భూమి మీద ఉండేవాడిని కాదు. ఎప్పుడో మట్టిలో కలిసిపోవాలి దేహం, ఎప్పుడో మట్టిలో కలిసిపోవాలి. దేవుడు ఎంత కరుణామయుడో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, 2006లో నాకు వచ్చిన శ్రమ, స్పోర్ట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కాలేజీలో హై జంప్ లాగి స్టేట్కి సెలెక్ట్ అయిన హైదరాబాద్కి. స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తెచ్చేయాలని కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు ప్రాక్టీస్లో పెయిన్ వస్తున్నప్పుడు మోకాళ్ళ పాదాల్లో మెడికల్ షాప్ నుంచి నా సొంతంగా నా ఫ్రెండ్ ద్వారా పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను, తెప్పించాను. ఒక ట్యాబ్లెట్ అయితే ఒక 5-6 నిమిషాల్లో చెమటలు పెట్టి పెయిన్ తగ్గిపోయేది. హై పవర్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు నాకు తెలియదు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వాడితే కిడ్నీలు పోతాయని. నా సొంతంగా కొనేసుకుని చిన్న పెయిన్కి వాడేయడం మొదలెట్టాను. ఆ ఎఫెక్ట్ 2006లో చూపించింది. టెస్టులు చేస్తే ఏమని తెలుసండి? నీరసం పడిపోయి, ఆకలి లేదు, కళ్ళు తిరిగి పడిపోయాను. పడిపోతే గోలరామానగర్ నెంబర్ 1 డాక్టర్ రాజమండ్రిలో, మహానుభావుడు. టెస్ట్లో తెలియని విషయం ఏంటంటే నేను త్వరగా చెప్పేస్తున్నాను. నా సాక్ష్యం మీరు పూర్తిగా చూడాలంటే బ్రదర్ సిరికొండరాజు స్టీవెన్ బాబు టెస్టిమోనీ అని కొడితే పూర్తిగా అందులో ఇచ్చేసాను. 51,000 మంది చూస్తారు, మీరు అందులో పూర్తిగా ఉండదు. కాబట్టి కిడ్నీలు కంప్లైంట్ వచ్చేసింది అంతే. అప్పటికే ముదిరిపోయి, ఎంత ముదిరిపోయాయి అంటే ఆయాసం. డాక్టర్ నేమాని నా వల్ల కాదన్నాడు. కల్చర్ టెస్ట్ చేస్తే స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ వాడినట్టు వచ్చింది. కిడ్నీ వ్యాధి సైలెంట్ కిల్లర్ అండి. మనిషి బాగుంటాం, 90% పోయినా కూడా తెలియదు. చివరికి నా బ్లడ్ అంతా కూడా మలినమైపోయింది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది కిడ్నీ. ఆ కిడ్నీని శుద్ధి చేసే కిడ్నీలే పోతే రక్తం శుద్ధి ఏమవుతుంది? బ్లడ్ అంతా పాయిజన్ అయిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా బ్రెయిన్కి వెళ్ళిపోయింది, హార్ట్కి వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళ హార్ట్ ఎన్లార్జ్ అయిపోయింది. ఆహారం లేదు, భయంకరమైన పరిస్థితి. రూమ్లో పెట్టేశారు. నేను అనుకున్నాను వైద్యం ఉంది కదా, ఎలాగా దేవుడు సాయం చేస్తాననుకున్నాను తప్ప నాకు వచ్చిన వ్యాధికి మొత్తం బ్లడ్డే పాయిజన్ అయిపోతే దేహానికి ప్రాణం ఏదండి? రక్తం. ఆ రక్తమే ప్రాణం మీద ఇంకేమిటి చెప్పండి? డాక్టర్లు తెలిసాల్సి పంపేశారు. ఇంట్లో ఉన్న లేకలేని పరిస్థితి. ఎలాంటి పరిస్థితి వచ్చాను? బక్క చిక్కిపోయాను, మంచం పట్టేసాను, లేవలేని పరిస్థితిలో నా కాళ్ళు చేతులు పడిపోయినాయి పర్మనెంట్. ఇంకన్నీ చక్రాల కుర్చీ మీద తీసుకెళ్ళడమే ఆసుపత్రికి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ యాక్టివ్గా ఉండేవాడు కాలేజీ పడిపోయి చక్రాల కుర్చీ మీద వెళ్ళమంటే ఎలా ఉండదు చెప్పండి? హార్ట్ ఎన్లార్జ్ అయిపోయింది. బొల్లినేని రామరాజు గారు కిడ్నీస్ పోయాయి, ఈ కష్టం అని ఆయన చెప్పారు. నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కిడ్నీలు పోయే యాంటీబయాటిక్ టాబ్లెట్ 40 రోజులు ఈ టైంలో కూడా చచ్చిపోతాడని అనురాగ్ టెస్ట్కి ఆయన పంపించాడు. ఒక రాత్రి తెల్లారేసరికి నా ఎడమ కన్ను మంట వచ్చేస్తుంది, తోడలేకపోతున్నాను. గట్టిగా ఓపిక లేకుండా అరిస్తే పాస్టర్ చూస్తే అర్థమైంది. ఆటోలో తీసుకెళ్తే వెంకటకృష్ణ గారు ఆయన చెప్పింది ఏంటంటే ఎడమ కన్ను చూపు పోయింది. కిడ్నీ కంప్లైంట్ వాళ్ళకి కంటికి వస్తుంది, కానీ ఇది మేజర్ కంప్లైంట్. హార్ట్, లేవర్, ఊపిరితిత్తులు అన్నీ పోయాయి కాబట్టి ఎడమ కన్ను చూపిపోయింది, కుడి కన్ను కూడా కష్టం అన్నారు. అది నా బతుకు, అది నా బ్రతుకు. డాక్టర్లు ఇంకా అవసరం, ఇంకా కష్టం అన్నారు. నెలలు అలా ఉన్నాను, ఊపిరే తప్ప ఏముండేది కాదు. అన్నీ మంచం మీద అయిపోతుండే. నడుద్దామంటే కాళ్ళు చేతులు లేవు, ఏడుద్దామంటే గుండె నొప్పి వచ్చేసేది, హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి, కన్ను సొలపు వచ్చేసేది, ఏడవలేక ఏడుపు దిగమింగలేక ఏడుస్తుంటే గుండె నొప్పి, కళ్ళేం సలుపు వచ్చేస్తుండేది.
కాళ్ళు చేతులు పనిచేయవు, డాక్టర్లు వద్దని చెప్పి పంపించారు. మెంటల్ వచ్చిందని కర్రామారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే బ్రెయిన్కి వెళ్ళిపోయిన తర్వాత జూనియర్ డాక్టర్ స్టిక్స్తో ఏళ్ళేమే కొట్టి ఇవన్నేళ్ళు అంటుంటే నేను పిచ్చోడు అనుకుంటున్నారు ప్రభా అని నవ్వుకోమండి ప్రభు అంటారు. పంపేస్తారు వాళ్ళు కూడా. చివరికి నా పాత ఫ్రెండ్స్ వచ్చి ఒక మాంత్రికుడే తీసుకెళ్ళిపోయారండి కారులో. రే నువ్వు దేవుడు నమ్ముకుని ఏం చేసావు? ఓపిక లేకపోను. రే నేను సేవకుండ్రా, నన్ను తీసుకెళ్ళకుండా అని చెప్తే, నోర్మే నీ దేవుడు ఏం చేశాడని చెప్పి ఒక పెద్ద మాంత్రికుడు తీసుకెళ్ళిపోయారు. పెద్ద క్యూ అండి అంతా కూడా. ఇత్తడి బిళ్ళలు ఇచ్చారు. నా నెంబర్ వచ్చింది ఎత్తుకుని తీసుకెళ్తారు. కాల్ చేతులే కదా తీసుకెళ్తానే, బుర్ర వాలిపోయి ఉంది. లేతులే కాలేజీలు నడవలేం కదా. వాళ్ళు బతిమాలను, రే నేను పాస్టర్ రా అంటే మనసులో ఓపిక లేదు, మనసులో ప్రభావం తీసేసుకో అంటాను. ఆ రూమ్లో తీసుకెళ్ళిపోయారు, కూర్చోబెట్టేశారు. మెడలో పడి ఉండేది. ఇలా లేపారు. వాడి చేతులు వేపరట్టు ఉంది, ఎర్రబట్టలేదు, ఏ వెనకాల ప్రతిమలు ఉన్నాయి. అలా చూస్తున్నాను, కన్ను సలిపోస్తూ కన్నుతో అలా చూస్తున్నాను. దుఃఖం వచ్చేస్తుంది, నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అని చెప్పి. ఆ పరిస్థితిలో వాడు ఇలా చూసి అగ్రిమెంట్ పోతుంది, తీసిపోండి కొంత వేస్తుంటే నాకు ఎంత శక్తి వచ్చింది. దేవా నువ్వు నాతో ఉన్నావు, దేవునికి స్తోత్రం, నీ శక్తి నాతో ఉందను. నా స్నేహితులు తీసుకొచ్చి ఇంటికి పాడేశారు. ఇంక మేము ఏం చేయలేమని వెళ్ళిపోయారు. అప్పుడు ఒక పార్టీ నాయకులు మాకు ఉన్నాయంటే అన్ని పార్టీలు మాకు అందుబాటులో ఉంటాయి. అక్కడ ఏ నాయకులైనా వాళ్ళు వచ్చి హైదరాబాద్ రిపోర్ట్స్ పంపుతాం, పార్టీ ఫండ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేద్దామని రిపోర్ట్స్ పంపారు. వాళ్ళు ఇచ్చిన సమాధానం అంటే అతను చచ్చిపోతాడు, ఏం చేయకుండా తీసుకురావద్దని చెప్పారు. ప్రియమైన వాళ్ళారా, ఇదంతా చూసి మా అత్తయ్య గారు నా కూతురు కూడా ఇలాగ ఎప్పటి బెంగ పెట్టేసుకుంది. ప్రియమైన వాళ్ళారా, ఆగస్టు 15వ తారీఖున ఆమె గుండె ఆగి చనిపోయిందండి. కార్యక్రమం అంతా సంఘమే చేశారు. ఆ మంచం పడి ఉండేవాడిని. మా నాన్నగారు అన్ని హాస్పిటల్ ఎంక్వైరీ చేశారు, చచ్చిపోతానని చెప్పారు. ఆయన బాధ ఏంటంటే నా చేతుల మీద వీడు నన్ను వీడి తీసుకెళ్ళాలి తప్పని మా బాధ ఏంటంటే బెంగపెట్టి ఆయన చచ్చిపోయారు. ప్రియమైన వాళ్ళరా, నాకు ఈ విషయం తెలియదు. ఒకసారి నన్ను ఆ రూమ్లో అన్నీ అయిపోయి రూమ్లో నా దగ్గర రావాలంటే అందరూ ముక్కు మూసుకొని వచ్చేవారు. నా తల్లి, నా భార్య తల్లిని కోల్పోయిన భర్తలు, నా తల్లి భార్య ఎంత దుఃఖాన్ని మింగున్నాను నేను బతకాలని చెప్పి. ప్రియమైన వాళ్ళరా, టైంలో సన్నగా అయిపోయింది. నేను ఒకసారి నా బాడీ ఊపోయిందండి, లావ్ అయిపోయింది. ఎంతంత గెడ్లు వచ్చే బాడీ మీద, ఇన్ఫెక్షన్. ఇలా చిరిగితే వాటర్, ఆ వాటర్ ఎలా ఉండేదంటే అది కారితే దుర్వాసన వచ్చేసేది. ఏగాక అవి సన్నగా ఉండేవి వచ్చి వాళ్తుంటే అవి కొడుతుంటే ఆ దురద కొట్టుకోవడానికి నాకు చేయలేకదు, కుట్టేస్తూ ఉండేది. ఏడుస్తుంటే గుండెంపు వచ్చేస్తుండేది, కనుగోటు వచ్చేస్తుండేది. తట్టుకోలేకపోయాడు ఆ బాధ. అవి కుట్టేస్తుండే వాసన వచ్చేస్తుండే. ఏమైనా వాళ్ళారా, ఆ టైంలో అలాగే పడుకుంటే నా తల దగ్గర మా అమ్మ ఉంది, నా కాళ్ళ దగ్గర నా భార్య ఉంది. మా రెండో అబ్బాయి చిన్నపిల్లడు, రే మీ డాడీ చచ్చిపోయాడురా, ఆ పిల్లలు కనమా పిల్ల మీ డాడీ చచ్చిపోయాడురా అంటే వాడు డాడీ అంటే వచ్చి ఆ కాలు మీద బొబ్బని ఇలా కదిపేసాడండి. ఒక్కసారి నిబ్బో మీ తాత అన్న అంటే అన్నాడు, డాడీ తాత చచ్చిపోయాడు కదా అన్నాడు. ఒకసారి షాక్ అయిపోయాను. నాన్న చనిపోయాడు అందుకే రావట్లేదా అని చెప్పేసి ఇంక అలాగా అయిపోతే కాళ్ళ దగ్గర ఇప్పుడు చూస్తుంటే అప్పుడు మాస్టర్ గారు పురోహించుకున్నాడు. ఇలా దుఃఖపడుతూ బాధ అది బయటకు రానకుండా అలా ఏడ్చేస్తుంది. అమ్మ సౌండ్ వినబడుతుంది, దుఃఖపడిపోతుంది. నాకు అర్థమైంది. తల్లిని కోల్పోయిన నా భార్య కాళ్ళ దగ్గర భర్తను కోల్పోయిన నా తల్లి వెదవరైన నా తల్లి దగ్గర ఉంది. సాగు బతుకుల మధ్య నేనున్నాను. ఇది నా పరిస్థితి.
ప్రియమైన వాళ్ళారా, మా అమ్మని అమ్మ అని పిలిచే ధైర్యం లేకుండా పోయింది. అమ్మ అనలేకపోతున్నాను. అమ్మ అనేసరికి నా ఆయాసం, విపరీతమైన ఆయాసం వచ్చేసింది. ఎలక్ట్రిక్ ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టేశారు. పొద్దుడికి బాడీ వస్తుందని చెప్పారు. ఐసీలోకి ఎవరిని రానివ్వరండి. ఇంక అలాగే చచ్చిపోతాడు కదా అని నా భార్యను అందరూ వదిలేరు. నాకు ఒక దర్శనం, నేను వెలుగులోకి వెళ్తున్నాడు వస్తుంది. నేను అనుకున్నాను నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి. నా ఆశ ఏంటంటే ఈ బైబిల్ని తన్నాను, చాలా వ్యతిరేకించాను, పాస్టర్లు కొట్టాను, మీటింగ్ జరగడం చేశాను, చర్చికి తాళం వేశాను. కాబట్టి ఇవన్నీ గుర్తుకొచ్చి ప్రభు నన్ను క్షమిస్తాడని చెప్పి నా తుది శ్వాస ఈ బైబిల్ని గుండెలు కత్తుకుని చచ్చిపోవాలి అదే అని కాళ్ళ దగ్గర ఉన్న ఆశ్రమం ఇలా కదిపానండి. ఆవిడ బాధపడుతుంది కానీ ఆవిడలో అధైర్యం లేదు, అవిశ్వాసం కనబట్లా. ఏంటంటే నేను మంచం మీద ఉండగా దైవజనులు రవి ఇన్సెంట్ గారు తాడేపల్లిగూడెంలో లెక్చరర్ చేసినప్పుడు ఆయన మా చర్చి పాకుండేది, నా దగ్గరికి వచ్చి చేపబోతున్నాడు, బలంగా వాడుకోబోతున్నాడు, దేవుడి శక్తి మీద ఉంది, అద్భుత కార్యాలు చేయబోతుంది, అన్ని పలికేస్తున్నాడు ప్రవచనాలుగా. కొంతమంది నమ్ముతున్నారు నాతో ఉన్న వాళ్ళు, నాకు నమ్మకం నాకు లేదు, నా భార్య కూడా నమ్మింది. అదే నమ్మకం ఆ ఎలక్ట్రిక్ ఎమర్జెన్సీలో బెడ్ మీద కూడా ఉంది ఆమెకి. ఈయన చావరని, కిడ్నీలు పోయాయి, హార్ట్ ఎలర్జీ అయింది, కన్ను పోయింది, కాళ్ళు పడిపోయి, కానీ ఆవిడకి ఏ విధమైన అవిశ్వాసం లేదు, ఈయన చావరు, ప్రభువు చేస్తాడు గొప్ప కార్యం అని. నా ఆశ ఏంటంటే బైబిల్ ఇస్తే గుండె మీద పెట్టుకుని శ్వాస వదిలేయాలి. ఇలాగ నేను దగ్గరికి వచ్చింది. ఆ మొఖం చూడడానికి ధైర్యం సరిపోవట్లేదు, కానీ మాట కూడా వచ్చేది కదా. 6 నెలలు అయింది నడిచి, నేను వాయిస్ చిన్నగా వచ్చేది నాకు. అలాంటిది ఒక్కసారిగా బైబులీ అన్నాను, దేవునికి స్తోత్రం. ఆ స్వరమ రాగానే నాకు ఏర్పాటు చేసిన మిషన్లు కేకలేయడం మొదలెట్టాయి. నైట్ షిఫ్ట్ డాక్టర్ స్టాఫ్తో పరిగెత్తుకొచ్చాడు. నా మీటర్ రీడింగ్స్ చూస్తే బీపీ, హార్ట్ అన్ని నార్మల్ నార్మల్ నార్మల్. ప్రభు నన్నులేరా, పోయిన నా ఎడమ కన్ను చూపు వచ్చేసింది, నా గుండె నొప్పి తగ్గిపోయింది, కాళ్ళు చేతులు కదులుతున్నాయి. ఒక్కసారిగా ఆ మీటర్స్ అన్ని తీసేశారు. ఒక్క కాలు తీశాను, మంచం మీద ఇలా తీసి 6 నెలల నుంచి నడకలేదు, చక్రాల కుర్చీ మీద తీసుకెళ్ళేవారు. నా దేవుడు అంత గొప్ప దేవుడు. ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటి తెలుసా? శవం వస్తుంది ఉదయం అన్నారు, కానీ ఆ రాత్రి నా సంఘం చేసిన ప్రార్థన, నీ సేవకుడు జీవంతో రావాలి ప్రభా, నీ కన్నీళ్లు కార్చారండి వాళ్ళు. వాళ్ళ కన్నీళ్ళు బలిపెట్టని తడిపేశాయి. ప్రతి వాళ్ళు ఏడమే నా సంఘ కన్నీళ్లు చూసి నా దేవుడు నన్ను సజీవుని చేశాడు. ప్రభు నంతులారా, నా సంఘ కన్నీళ్లు చూసిన దేవుడు నన్ను సజీవుని చేశాడు. ఆ కన్నీళ్లు కార్చిన వారిలో మీ వాసుగారు భార్య మెరిసి, వాళ్ళమ్మ రమణ చెల్లి కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరి కన్నీళ్ల ఫలితమే నేను సజీవం ముందుకు వచ్చాను. ప్రభు చెప్పండి, మన ఆశీర్వాదం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? మన కళ్ళల్లో ఉంది, మన కార్చే కన్నీళ్ళు ఉంది. ఇక దేవుని పని వేగంగా చేస్తున్నాను, అడవుల్లోకి వెళ్ళిపోతున్నాను. మడిచెల్లాంటి నరబలు మనుషులు ఇచ్చే బలి ఏరియాలకు కూడా వెళ్ళిపోతున్నాను. ఏజెన్సీలో ఒక దోమ కుట్టింది, 2017 జ్వరం వచ్చింది. నేను ఇచ్చే డేట్స్ తిరిగేస్తాను. ఆ జ్వరానికి డోలో సిప్లిఫెక్స్ యాంటీబయాటిక్లు వాడుతున్నాను, కానీ ఆ దోమ ఎటువంటిదంటే ఫీవర్ మలేరియా మారిపోయి బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. మళ్ళా కాలు చెయ్య పడిపోయింది, మూతి పక్కకి వెళ్ళిపోయింది. బ్రెయిన్ స్కానింగ్ ఇస్తే ప్రమాదం అన్నారు, బతకనని చెప్పారు. డాక్టర్ లైన్ చేసుకున్నారు, బతకనని చెప్పి. మళ్ళా నా సంఘ కన్నీళ్ళే ప్రభు నంపులారా. అద్భుతంగా దేవుడు మళ్ళీ సజీవుని చేశాడు. దేవునికి స్తోత్రం. 2022లో మళ్ళీ నా కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది. గమనించండి, స్టార్ట్ మళ్ళీ ఏడుస్తున్నాం. ప్రభా మళ్ళీ ఏంటి వేగంగా పరిచయం చేస్తున్నాను ఏంటి ప్రభా అంటే, అప్పుడు మేము అందరూ అడిగింది ఏంటంటే, మొదటిసారి సిక్ అయినప్పుడు ప్రభా ఇసుకే 15 సంవత్సరాలు ఇచ్చా కదా, మాకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇమ్మని అడిగాను. నేనే కాదు, సంఘం మేము అందరం 15 సంవత్సరాలు అడిగాం. నాకు 2007లో స్వస్థ వచ్చింది. 2007కి 15 కలపండి,
2007కి 15 కలిపితే ఎంత? 2022. అప్పుడు దేవుడు అడిగారు, 15 సంవత్సరాలు కదా మేము అడిగింది, మీరు కావాలి ఎన్ని సంవత్సరాలు అడిగాం? మేము 15 కదా అడిగాం, మీరు 15 కదా అడిగిందని. అప్పుడు ప్రభువాన్ని క్షమాపణ అడిగాం, ప్రభు క్షమించుకున్నాం. నా తల్లి నా కిడ్నీ ఇచ్చింది, నా తల్లి ఈరోజు మీ ముందు సజీవంగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. నేను 3 సార్లు చావుకెళ్ళి సజీవంగా బయటకు వచ్చానంటే నా సంఘ కన్నీళ్ళు, నా బిడ్డలు అనాథలు అవ్వలేదు, సంఘం అనాథ అవ్వలేదు, నా సంఘ కన్నీళ్లే నన్ను సజీవుడిగా చేశాయి. ఎప్సోను ప్రజలు ఆశ్రయించబడ్డారంటే ఆ 2 చెరువులు నీళ్లు వాళ్ళ ఆశీర్వాదానికి కారణమయ్యాయి. హన్న కన్నీళ్లు సమయాల ప్రవక్తకు పుట్టడానికి కారణమైంది. ఇసుక కన్నీళ్లు 15 సంవత్సరాలుగా ఆశీర్వాదం స్వస్థ వచ్చింది. నా సంఘ కన్నీళ్లు నన్ను సజీవుడిగా మీ ముందుకి తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? మన కార్చి కన్నీళ్ళు. ఎన్నో బాధలు పడుతున్నాం, ఎన్నో శ్రమలు పడుతున్నాం. మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్ళు కాదు, మనుషులు నమ్మకమైన వాళ్ళు కాదు, స్వార్థపరులు. నిస్వార్థంగా ప్రభు దగ్గర పాదాలను కన్నీళ్ళు కాస్తే ఆ కన్నీళ్లకు అద్భుతాన్ని కళ్ళారా చూస్తావు. ఎన్నో కన్నీళ్ళు కార్చాడు సూర్యదేజయ్ గారు, ఎన్ని సమస్యలు దాటించి సజీవమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు కదండి. దేవునికి స్తోత్రం. నేను అంటాను, విశ్వాసం కలిగిన భార్య, విశ్వాసం కలిగిన తల్లి ఉంటే ఆ కుటుంబమైన, ఆ సంఘమైన వ్యక్తి అయినా ఆశీర్వాదాలు ఎవడో ఆపలేడు. సమృద్ధిని ఆశీర్వాదాలు వస్తాయి, అవి నేను పొందుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్పండి, మనుషులు నమ్మకమైన వాళ్ళు కాదు. 2001లో రాజకీయంలో ఒక మంచి పేరుతో నెగ్గి మండలాఫీస్ కట్టించుకున్న ఉక్కంపేటలో నేను 23 సంవత్సరాల క్రితమే ఫస్ట్ మెట్లోనే మెజారిటీతో నెగ్గేసిన ఒక పార్టీలో నేను రాజకీయ అడుగులు పడిపోయి నాన్నగారు బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంతవరకు ఎంతో దూసుకెళ్ళిపోయి సక్తా నాలెడ్జ్ ఉన్నాయి రాజకీయాల్లో. నా తల్లి కోరుకున్న విషయం ఏంటో తెలుసండి, నాకు ఈ యొద్దు బాబు సేవే చేయని కోరుకుందామే. ప్రియమైన వాళ్ళ నన్ను కోరుకుంది, తన కొడుకుని సేవకుని చేసింది, తన మనమను కూడా సేవకే పంపించింది. మంచి తల్లి, మంచి భార్య ఉన్నవాళ్ళు భాగ్యవంతులండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రభు నంటులారా, నేను ముగిస్తున్నాను. మన బాధలు ఎవరు చూస్తారో తెలుసా? యేసయ్య చూస్తాడు. మన బాధలు బట్టి మనుషులు పైకి పేదల మీద అయ్యో అంటారు తప్ప వాళ్ళ హృదయాల్లో వేరే భావాలు ఉంటాయి. కానీ కన్నీళ్ళు ప్రభు చూస్తే కరిగిపోతాడు. నన్ను నిలబెట్టాడు ప్రభు. పాక ఉన్నప్పుడు అందరూ అన్నారు, ఈ పాక పోతే ఈ పాక చచ్చిపోతాడు అన్నారు. చచ్చిపోతాడు డాక్టర్లు చెప్పినప్పుడు. ప్రియమైన వాళ్ళారా, ఆ పాకని ఇడిపించి దేవుడు హుక్కంపేటలో లేని మోడల్తో బాల్కాన్ తెచ్చి కట్టి 500 మంది కూర్చుని ఖర్చుని దేవుడు మాకు అనుగ్రహించాడండి. దేవునికి స్తోత్రం. ఒరే చచ్చిపోతాడు ఈ పాస్టర్, పాకూడదు అనుకుంటే ఇంత పెద్ద మందిరం ఏంటంటే నా సంఘం యొక్క కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. ఎలాంటి తెలుసు నా సంఘం? నేను వేసుకునే ఈ షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, చివరికి నేను పెట్టుకునే వాచ్ కానీ ఏదైనా నా సంఘమే. ప్రియమైన వాళ్ళ, సంఘం కన్నీళ్ళకి అంత శక్తివంతమైంది. సంఘం కన్నీళ్ళు కారితే అంత అద్భుతాలు జరుగుతాయి. అందుకనేమన్నాడు సంఘాన్ని ప్రభు, నీ నేత్రములు జనపూర్ణమైన ఎప్సోను పట్టణమున్న 2 తటాకాలతో సమానమన్నాడు. సంఘమా, నీ కన్నీటి ప్రార్థన ఎంతో శక్తివంతమైంది అని ఆ పరమగీతం చెప్పినట్లుగా, ఆ 2 తటాకాల్లో నీళ్లు ఎప్సోను ప్రజలకు ఆశీర్వాదకరమన్నట్లుగా సంఘం కన్నీళ్ళ ప్రార్థన సేవకురికి, సంఘాలకి, ఆ ప్రాంతాలకి అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. మనం చేయాల్సింది మరి ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. నా కుటుంబంలో ఈ సమస్య ఉంది, నా ఇంట్లో ఈ అనారోగ్యం ఉంది, ఎదుగొచ్చిన బిడ్డలు వివాహాలు జరగలేదు, నా బిడ్డ చెడిపోయి మనం అప్పుల పాలు చేసేసాడు, అపనిందన అయిపోయాం, తప్పులు చేసిన రోగాలు తెచ్చుకున్నాం, అయిపోయిన జీవితం అనుకోవద్దు. నిజమైన పశ్చాత్తాపంతో కన్నీళ్లను కారిస్తే ఈ రాత్రి దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా తండ్రి మారలేదు, నా తల్లి మారలేదు, కన్నీళ్లు దేవుని బుడిలో ఉన్నాయి. దేవుని స్తోత్రం. మీ బాధలు ఏమైతే ఉన్నాయో మీ హృదయానికి తెలుసు, మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో మీకు తెలుసు, దేవుని సమస్య తెలుసు. ఒక్కసారి లేచి నిలబడండి. ఏ కన్నీళ్లు ఇసుకకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిందో, ఏ కన్నీళ్లు అన్నాన్ని గొడ్రాలుగా తీసివేసి ఆమెకి ఘనతనిచ్చి సమయాన్నిచ్చిందో, ఏ కన్నీళ్ళు మీ కళ్ళ ముందు స్టీఫెన్ బాబు నిలబెట్టిందో, ఏ కన్నీళ్ళు సూర్యోదయ గారిని సాకి నిలబెట్టిందో, అదే కన్నీళ్ళ సమయంలో కాదు. ఒక్కసారి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు నీ ఇంట్లో సమస్య దేవునికి తెలుసు.
ఎంతోమంది నిన్ను నిందిస్తున్నారు కాదు, ఎంతోమంది నిన్ను బాధ పెడుతున్నారు కాదు, నువ్వు మంచి చేసినా చెడుగా చెప్తున్నారు కాదు. నీ కన్నీళ్ళు వేసేకి తెలుసు, నీ కన్నీళ్ళు వేసేకి తెలుసు. బాధించే భర్త నిన్ను కొంగేస్తున్నాడు, ఎదుగొచ్చిన బిడ్డలు ఆస్తిని పాడు చేస్తున్నారు. ఇతరులకు చెప్తే లోకం అయిపోతావు, నలిగిపోతున్నావు. నీ కన్నీళ్ళు వేసే ముందుంచు, నీ కన్నీళ్ళు వేసే ముందుంచు. కనికర సంపన్నుడు, చేయి విడిచిపెట్టని దేవుడు. ఈ రాత్రి నీ హృదయంలో గొప్ప కార్యం, నీ కుటుంబంలో అద్భుతం. నీ కన్నీళ్ళు చూస్తున్నా దేవుడు. ఈ రాత్రి ఏ బాధపడుతున్నావు సహోదరి, ఏ బాధను సహోదరుడా, ఈ రాత్రి యేసయ్య పాదాల కన్నీళ్ళు కావచ్చు, యేసయ్య దగ్గర కన్నీళ్ళు కావచ్చు. అడుగు యేసయ్యని, యేసయ్యా నా కుటుంబం సమస్యని విడుదల ఇచ్చే, నా కుటుంబాన్ని బాగు చేయి, నా బిడ్డను బాగు చేయి, నా భర్తను బాగు చేయి, నన్ను స్వస్థపరచు దేవా అని దైవ సన్నిధిలో ఏడ్చింది అన్న, దేవుని సన్నిధిలో ఏడ్చింది అన్న. నీ కన్నీళ్ళు యేసయ్య చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. నీ కన్నీళ్ళు యేసయ్య చూస్తున్నాడు, యేసయ్య చూస్తున్నాడు. నీ దుఃఖం యేసయ్య చూస్తున్నాడు. నిన్ను దర్శించబోతున్నాడు, నీ కుటుంబంలోకి వస్తున్నాడు. ఆయన సన్నిధి నీలోకి వస్తుంది, ఆయన ప్రభావం నీ కుటుంబంలో వస్తుంది. నమ్మకమైన దేవుడు, చేయి విడవని దేవుడు, మరణాన్ని తప్పించే దేవుడు, కుటుంబాన్ని నిలబెట్టే దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడైనా